వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల లడ్డు విషయంలో ఆ లడ్డూలో కలపకూడని పదార్థాలు కలిపారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కోర్ట్‌లో అట్లాంటిది ఏం లేదనే ఒక తీర్పు గూడా వచ్చింది. అప్పుడు వైసీపీ మీద చానా నెగెటివ్‌గా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఆ నెగెటివ్‌ని తీయలేం కదా! దీనిపై మీ వ్యాఖ్య ఏంటి సార్? ఇవన్నీ రాజకీయాలంటే రాజకీయాలే ఉంటాయి. అక్కడ చిన్న ఇది దొరికినా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. సో, నాకు తెలిసి తిరుమలలో వెంకటేశ్వర స్వామితో ఎవరు ఆటలాడుకోరు. అది వైసీపీ ప్రభుత్వమైనా, లేకపోతే టీడీపీ ప్రభుత్వమైనా ఎవరు కూడా ఆ పవిత్రత, ఆ భయము అంతా ఉంటది. భయం, భక్తి 2 ఉంటాయి దేవుడంటే. అవును. బట్ ఏదో ఒకటి చిన్నది దొరికితే వీళ్ళకి దొరికితే వాళ్ళు, వాళ్ళకి దొరికితే వీళ్ళు కొడుకుడు కేకలు పీకి దాన్ని ఏదో రాజకీయం చేస్తా ఉంటారు. దాంట్లో ఆహ్, దానికి మధ్యలో దేవుడిని ఎందుకు తీసుకొస్తారు? నాకు తెలిసి కొన్ని కొన్ని సార్లు అప్పుడప్పుడు బ్లడ్‌లో వెంట్రుకలు వచ్చే సిట్యుయేషన్స్ కూడా అవును. ఉన్నాయి. అది సరే ఒక హ్యూమన్ ఎర్రర్ అక్కడ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు పొరపాటున ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. కానీ ప్రసాదం తీసుకునే భక్తుడికి అది ఎబ్బెట్టే కదా! అట్ ద సేమ్ టైమ్ అది ఎప్పుడు కావాలని చేయడు. బట్ అటువంటివి జరగకుండా జాగ్రత్తలు అయితే గట్టిగా తీసుకోవాలి. ఇటువంటివి జరిగినప్పుడు ఏంటంటే ఒక రకంగా మంచిది ఏంటంటే సరే ఆ పార్టీకి నష్టం జరిగిందా, ఈ పార్టీకి నష్టం జరిగిందా, ఎవరికి లాభం జరిగింది అనేది కాకుండా ఇంకా స్ట్రిక్ట్‌గా మనందరికీ ఒక చక్కటి లడ్డు, ఆ లడ్డులో ఇంకా హైజీన్ అండ్ చక్కటి విలువలు ఉన్న లడ్డు మనకి దొరికే అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళు దాని గురించి పెద్ద ఎవరు పట్టించుకోవట్లేదు. అమ్మో దీని జోలికి వెళ్తే గట్టిగా అవుతుందిరా అని చెప్పి చాలా జాగ్రత్త తీసుకొని మంచి నెయ్యి, మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసిన లడ్డు మనకి రావడం మనకు అంటే పిల్లిపోరు పెట్టేది. కొన్నిసార్లు వీళ్ళిద్దరు రాజకీయ పార్టీలు కొట్టుకునే దీంట్లో జనానికి లాభం వచ్చే ఇష్యూ ఏదైనా ఉంటే ఇదే. సో ఏంటంటే అప్పటికన్నా ఇప్పుడు ఖచ్చితంగా లడ్డు క్వాలిటీగా ఉండుంటుంది కదా గ్యారంటీగా. ఆ చిన్నవి కూడా అమ్మో వద్దు రోయ్ పోయినసారి వాడిని ఏకేసాం మనం, ఈసారి మనం దొరికామంటే మనం ఏకేస్తారు, అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు, ఇంకా 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 బెటర్ క్వాలిటీ. ఆయన ఏమయ్యాడా ఈయన ఏమయ్యాడా మనకు వద్దు, మన లడ్డు మనకి బాగుందా, ఏం బాబు మరో లడ్డు కావాలా అంతే.